ఇలా అండి. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఏదో వదిన మరదలు ప్రేమ పంచుకుంటారంట మిగతానా. అట్లేం లేదులే. నిన్నే బెంగళూరు పోయినప్పుడు ఒక అక్క బస్సు ఇట్లా పోతుంది, ఇవతల నేను పోతున్నాను, గట్టిగా అరుస్తుంది గ్లోరీ గ్లోరీ అని. ఆ అక్క ఇప్పుడు కామెంట్ చేసింది అనమాట నిన్నటి వీడియోలో. గ్లోరీ నీకు హాయ్ చెప్పింది బెంగళూరులో నేనే అని. వీడియోలో కూడా చెప్తున్నాను చూడక్క హాయ్. హాయ్ అక్క. ఇంకా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట, వదిన మరదలు బాండింగ్ బాగుంది, మీరు బాగుంటారు, మీ అత్త గ్లోరీ నువ్వు బాగా మాట్లాడతారు, మీ ఫ్యామిలీని చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. దాని గురించి మాట్లాడదామని. ప్రతాప్ ఏదో పంచుకుంటారని మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు. వీడియో తీద్దరని పిలుస్తారు కదా, సరేలే అబ్బాయి ఇట్లా పెట్టుకొని మాట్లాడడానికి రావట్లేదు అనమాట. అది ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్కర్ లేదు, యాడ పడింది అనమాట. ఇంకా అందుకోసం అన్న హెల్ప్ తీసుకొని మాట్లాడుతున్నాము. ఇంకా చాలా మందికి అయితే థ్యాంక్స్ అబ్బా. ఇంకో ఎందుకంటే ఇంకా మన ఫ్యామిలీలో ఎవరితోనైనా మనం హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఏది చిన్న చిన్న గొడవలు వచ్చినా దాన్ని సర్దుకొని పోవాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాం. చూడండి మా ఇంట్లో అయితే ఇంతవరకు ఏ గొడవలు కూడా రాలేదు. ఇప్పుడు ముందుకు రాకూడదని అయితే కోరుకోండి. ఎందుకంటే ఇంకా మా పిల్లల్లో దండిగా ఉండరు ఇంట్లోన, వాళ్ళు చేసే అల్లరే ఇంకా దండిగా ఉంటుంది. ఇంకా దాని గురించి మాట్లాడదామని మాట్లాడట్లేదు. నువ్వే మాట్లాడితే నేను మాట్లాడదాం అనుకునేది అంతే. ఇంకా ఏం లేదు, మనం ఒక ఇంట్లో ఎవరైనా కానీ, అది అక్క చెల్లెలు కానీ అమ్మ ఎవరైనా ఒక ఆడవాళ్ళు ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా గొడవ ఉంటుంది. కాకపోతే ఈడ గొడవ లేకపోవడం కారణం ఏమంటే ఒకరికొకరు సర్దుకుంటాం అనమాట. అంతే. మా చిట్కా అయితే అదే చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము. ఏముంది చెప్పండి, ప్రేమలోదినే అంటే ఇంటి కోడలుగా తనే చేయాలని ఏం లేదు. తను వంట చేస్తే మనం వంటలు కడిగేస్తే మనతో పాటు కూర్చొని తింటుంది. మాకు అంత వంట చేసి నేను అంటలు దోమతాను మీరు తినండి అంటే ఏం బాగుంటుంది చెప్పు. అదే అంటలు మనం దోమినాం అనుకోండి, మనతో పాటు వచ్చి ఇంకా తింటుంది అనమాట. ఇంటి పనిలో ఒకటి ఎవరంతా వాళ్ళు చేసుకుంటే నాకు గ్లోరీ బాగా హెల్ప్ చేస్తుంది అబ్బా. ఇప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోకుండా ఉండడానికి కారణం ఏమంటే ఇంకా గ్లోరీ నన్ను బాగా చూసుకుంటుంది. ఇంకోటి మా అమ్మ వాళ్ళు కొట్టం కూడా బాగలేదు, అది అనేసే పోవట్లేదు. ఇక్కడే ఉన్నాను. ఒకవేళ పోయినా ఒడి మేము పోసుకొచ్చుకోవడానికి అయితే పోతాను. నాకు ఇంకా మా అత్త గ్లోరీ బాగా చూసుకుంటున్నారు. ఏదట్లా లేదంటే టోన్ దగ్గర ఉంది కాబట్టి ప్రతాప్ తీసుకొస్తాడు. ఇంకా గ్లోరీ అయితే మంచిగా చూసుకుంటుంది. గ్లోరీకి చాలా చాలా థ్యాంక్స్. నా పని అంతా కూడా గ్లోరీ చేస్తుంది, నాకే బాగా చేస్తుంది. నీ సిచ్యువేషన్ బట్టి నేను చేస్తాను అంటే ఏం లేదు. లేకపోతే తను కూడా మీరు చూసిందే డెలివరీ అన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉంటుంది ఇంట్లో పని. అదేంటి గ్లోరీ ఇంటి కోడలుగా తను చేయాలి కదా అని అంటారేమో. ఎంతైనా ఒకరికొకరు పంచుకుంటే పనులు తగ్గిపోతే చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాం అన్నమాట. అంతే. ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. సో నేనైతే టౌన్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో వెళ్తున్నానంటే ఇంకా ఒక చిన్న ఏదో ఒక లిస్ట్ రెడీగా ఉంటుంది కదా వీళ్ళకి. సో అది ఏమైనా అవసరం ఉందో ఏమైనా తీసుకురావాలని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో నాకు కొంచెం పర్సనల్గా పని ఉంది. సో అలా కొంచెం గ్లోరీ మొబైల్ వర్క్ ఉందన్నమాట. సో అది అవుతుందో లేదో నాకు తెలియదు. సో వీళ్ళైతే సో అయింటే ఓకే, లేకపోతే తీసుకొచ్చేసి ఇంకా తను వేరే ఏదైనా డెసిషన్ ఆలోచన చేస్తాను. పాపం అసలు మొబైల్ లేనందుకు ఇంకా నా మొబైల్ తీసుకోవడం, ఏదైనా ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకొని చూస్తుంటే ఇబ్బంది పడుతుంది అనమాట. తన మొబైల్ వీళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కదా. సో ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉంది చూడండి, కనిపిస్తుందా? సో ఈమె ఇంకో పెద్ద మనిషి ఇంట్లో ఉంది. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారో తెలీదు. సో జస్ట్ ఏదో చూస్తూ ఉన్నాం, స్విచ్ ఆఫ్ అయిన తర్వాత అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి చూస్తాను, వాటర్లకి అయితే వేసినారు, మొత్తంగా పొంగింది. సో ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఫోను. సో ఈ ఫోన్ అయితే గ్యారంటీ ఇవ్వలేని చేయడానికి అని చెప్పాడు. సో ఎనీవే ట్రై చేయండి అంటే, సో ఓకే ఫైనల్ ఛాన్స్ మీరు డెసిషన్ చెప్పేస్తే సో ఏమైనా చేసేయండి అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానంటే, సో సరే ఇంకా ఇంట్లో పెట్టుకునే కంటే ఇంకేంటే చేసేయండి, రిపేర్ చేసేయండి అంటే సరే చేస్తానని చెప్పాడు. సో బట్ నో గ్యారంటీ. సరే ఓకే అలాగైతే అలాగైందని చెప్పేసి అనుకుని ఇంకా చెప్పేసిన డెసిషన్ అయితే. సో మొబైల్ తీసుకురావడానికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏదో అడిగింది ఏంటి, పాపి కొన్ని బాడీ వైప్స్, బేబీ బేబీ టవల్, బేబీ వైప్స్, ఇంకా బన్ను తెచ్చాను, చెప్పకుండా తెచ్చాను. సరే ఓకే మరి డబ్బులు ఇస్తే వెళ్ళి తెచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఇది చూడండి వచ్చిన సమస్య ఏమంటే, సరే ఇప్పుడు ఒక 10,000 ఈఎంఐ ఉందనుకోండి ఒక 2 డేస్లో. సో 10,000 నా దాంట్లో ఉంటే పైన ఒక 300-350 రూపీస్ ఉంటాయి కదా. సర్లే 10,000 కదా కట్టేద్దాము అని చెప్పేసి నా ఓన్ డబ్బులతో ఇంట్లోకి తను చెప్పకపోయినా బన్ను కానీ ఏమైనా వెజిటేబుల్స్ కానీ, సో అంటే తను చెప్పకపోయినా నా ఎక్స్ట్రా ఉంటే 300, సో తెచ్చేస్తుంటాను. సో తను ఏమనుకుంటుంది అంటే, సర్లే డబ్బులు ఎక్కువనే తెచ్చాడంటే చాలానే ఉంటాయి, ఫోన్పేలో దాచిపెట్టుకుని ఉంటాడు అనుకుంటుంది. సో అదే సమస్య అనమాట. సో పోనీ ఉన్నవేమో నా ఖర్చులు పెట్టుకొని నా దగ్గర లేవంటే ఏం చేయలేరు కానీ, సో అది కొంచెం సరేలే చిన్నదే కదా అని తెచ్చేసి ఇన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాడు అనుకుంటారు. ఇదే ప్రాబ్లం మొత్తానికి. సో ఏం చేస్తాం, బేబీ వైఫ్ అంటే 300, బేబీ వైఫ్ 300, నువ్వు చెప్పింది ఒక 150-120 రూపీస్ పడుతుంది. సో మళ్ళీ ఎట్లా చెప్పు.
అంటే నువ్వు అడగకముందే తెచ్చిపెట్టడం నా తప్పు అనమాట. ఉన్న ₹10 నా దాంట్లో పెట్టుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ముందరే తేవాలా, అడిగినాక కాదు తేవాల్సింది. మరి డబ్బులు చెప్పు. ఏమో నీ దగ్గర ఉన్నాయేమో. ఏదో సామెత ఉంది కదా ఫ్రెండ్స్, ఒక కోడి గుడ్డు పెట్టిందని లోపల ఎన్ని గుడ్లు ఉంటాయని కోడిని కోసి లోపల ఏముండవంట. సో నా పరిస్థితి కూడా అదే. సో తను అర్థం చేసుకోదనమాట. సో ఎనీవే తీసుకొచ్చేస్తానులేండి. సో బేబీ వైప్స్, బేబీ టవల్ అది కూడా చెప్పేసి మళ్ళీ అదొక సమస్య నాకు. సరే పైన ఫ్రేమ్దే, ఓకే సరేలేండి, అదే తెచ్చేస్తాను. సో తను ఇంకా పేరు తెలియదు కదా, నేను వెళ్ళైతే తెచ్చేస్తాను అక్కడ. సో ఈ వేడి చూడండి మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే కొంచెం ఒక స్నాక్స్ లాగా ఎగ్ రెసిపీ అనమాట. సో ఏదో ట్రెండింగ్ ఉందంట కదా, సో కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా ఎగ్ రెసిపీ, బాయిల్డ్ ఎగ్స్. సో సింపుల్, ఏం కుకింగ్ ఏమి ఉండదు, ఎగ్స్ ఉడకబెట్టడమే. సో అదంతా తినేసి మేము అందరం తినేస్తాము. సో గ్లోరీకి కూడా చెప్పాను. సో ఒక 12 ఎగ్స్ అయితే తెచ్చేస్తాను. ఇంక చాలామంది ఉన్నాం కదా, ఇంకా అందరూ ఒక 12 గుడ్లు కావాలి, అందరూ టేస్ట్ చేసి చూద్దాము. సో మొత్తానికి అయితే టౌన్కి వెళ్ళి అయితే వచ్చేస్తాను అబ్బో, ఓకేనా. సో తినకు కావాల్సినవి అలా గ్లోరీ మొబైల్ చెప్పాను కదా ఇందాక, అయితే తీసుకొచ్చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈరోజు ఖచ్చితంగా వర్షం వస్తుంది చూడండి. నేను అన్ని రోజుల వరకు ఖచ్చితంగా వస్తుంది, ఈరోజు అయితే ఖచ్చితంగా వర్షం వస్తుంది. అది కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తుంది, ఇంకా ఆల్మోస్ట్ పొద్దు మునగక ముందే వచ్చేస్తుంది. సో నేను తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. సో ఇంకోటి నాకు కొంచెం ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఫ్రెండ్స్ నిజంగా ఈ భుజం నుంచి కింద కాలు వరకు చాలా పెయిన్ ఉందన్నమాట. సో అది చెప్పుకోలేను కానీ ఉంటాయి ఎవరికి సంబంధించినవి. వెళ్ళాలి, మళ్ళీ ఏం చేస్తాం ఇంకా. మరి ఈ పరిస్థితులు, ఖర్చులు కదా, ఈ ఈఎంఐలు, ఇంట్లో ఖర్చులు, బయట ఇవన్నీ అయిపోయినాక ఏదైనా మిగిలితేనే ఆరోగ్యం అనమాట. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి, అవి అయిపోయిన తర్వాత ఏదైనా మిగిలితే అరకొరగా చిన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను. సో అదే అనమాట, అది పరిస్థితి. మా అత్త అయితే ఇంకా మీరు సంపూర్ణకి అయితే పోతుంది అనమాట పెళ్ళికి. మా అవ్వ పుట్టినిల్లు ఏం మండరాలు అవుతుందేమో కదా పాప. ఇంకా మా అత్త అయితే ఇంకా మీరు సంపూర్ణకి అయితే పోతుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు పుట్టినిల్లుకి అయితే పోతుంది. ఆ పాప పెళ్లి కూతురు వచ్చేసి మనవరాలు అవుతుంది అనమాట. ఇంకా మా అమ్మ అన్న మనవరాలా, అన్న మనవరాలే. రేపు పోయి పెళ్లి కూతురుని చేస్తాం అనమాట, ఎలా ముహూర్తము. ఇంకా పెళ్లి కూతురు చేయడానికి మరి పూలదండలు అవన్నీ చీర దగ్గర కదా, అట్టే తీసుకుంటాం. ఇంకా చీర అయితే తీసుకొని వస్తాం అనమాట. పట్టు చీర తీసుకున్నారా? పట్టు చీర. ఆ పాప కొంచెం వైట్ కలర్ బాగుంటుందని, కలర్ బాగుంటుందా పర్స్ కలర్ అని నేనే తీసుకుంటాను. ఇది చూడండి, చీర వచ్చేసి జాకెట్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అనమాట. చీర అంతా వచ్చేది ఇట్లా బుట్టారు, చీర అంతా వచ్చేదే. ఇంకా ఆడ ఉడిబిం పోసి మా అత్త పెళ్లి కూతురు చేస్తానంటే ఇంకా గ్లోరీ మా అత్త పోయి చీర తీసుకొచ్చింది. నేను ఈ కలర్ బాగుంటుందని ఫస్ట్ అంటే ఇంకొక కలర్ ఏరింటింది కానీ కొంచెం అదే బాగా కనిపించలేదు, మరి ఈ కలర్కే వస్తుంది. ఆడగాని ఇదే బాగుంటుందిలే పెళ్లి కూతురు చేయడానికి గ్రీన్ కలర్ బాగుంటుంది అంటారు. ఇదే బాగుందండి అమ్మా, బాగుండదు చీర. ఇంకా కొంగు కూడా బాగా మెరూన్ రెడ్ కలర్ కొంగు కలరే రైట్ వచ్చేది అన్నమాట. చీర అంతా ఇట్లా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి కొంగు, చీర అంతా ఇట్లే ఉండాలి. ఇంకా పెళ్లి కూతురు చేయడానికి అయితే గ్రాండ్ చీరలే చేయాలన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో కూడా గ్లోరీ ఉంది తొందరలోనే. ఇంకా ఇప్పుడు మనం ఎంతెంత చేస్తే మన పెళ్లిలో కూడా అంతంత చేస్తారు, బాగా సంబరం ఉంటది అనమాట. ఆడపిల్ల పెళ్లిళ్ళప్పుడు ఎంతమంది ఆడపిల్లలు చేస్తే మన ఆడపిల్లలు చేస్తారు, రిటర్న్ చేస్తారు. మరి వాళ్ళు ఇవి ఒక వీలు ఉన్నట్లే అనమాట. పాప చేసిండ్రు కదా, వాళ్ళ పాపది కారణం అంట, మరి మనం చేద్దాం వాళ్ళు చేసారని చేస్తారనమాట. అదొక సంబరం అనమాట ఇక్కడ మనకెల్లా. ఇంకా మా అత్త పోయి పెళ్లి కూతురు చేసేది లేటు. మా అత్తకు కూడా ఒడిబిం పోస్తారనమాట, ఆడపిల్ల కదా. ఈ రోజు పొద్దుగాల పోతుంటారు మా అత్త కూడా. ఇవాళకి నువ్వు జల్దీ బాగుంది, కొంచెం లేట్ అయ్యాయి. పెట్టి ప్యాక్ చేసేసి అందులోకి పూలు పూలదండ అవేమన్నా పూలు తెచ్చేది గ్లోరమ్మ తెచ్చింది.
సో ఫ్రెండ్స్ మామూలుగా కాదు, వర్షం అయితే ఫుల్గా పడింది అనమాట నిన్నైతే. సో ఇంకా నీళ్ళు పారుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఫుల్గా వర్షం అయితే. మురుములు మెరుపులు అంటారా, ఇంకా కొద్దివే లేదు. ఆడ చిన్న పాప వాళ్ళ అమ్మ ఎవరు? మీ అమ్మ ఎవరు? అట్లా కాదు ఫ్రెండ్స్, నిజంగా పాప ఏడుస్తులు ఏం వీళ్ళ అమ్మాయి ఆడుండదమ్మా అట్లా ఎడుతుందా అంటది. ఈ పాప ఏడుస్తుంది మా వాళ్ళ అమ్మ ఆడుండదు, వాళ్ళ అమ్మ తాకి ఇడిచిరా అంటది. చిన్న పాప వాళ్ళ అమ్మ కాడ ఇడిచిరాలంట. మీ అమ్మ ఏడదా ప్రైజీ? వాళ్ళ అమ్మ చిన్న పాప వాళ్ళ అమ్మ ఏడదా? నానేనా చిన్న పాప? అందుకమ్మ మీ అమ్మేనే. మీరు ఎంతమంది అక్క చెల్లెలు చెప్పు? ఎంతమంది ఇక్కడ చూపియాల? ఎంతమంది? ఎంత? 4 మెంబర్స్. 4 మెంబర్స్. ఏం తెచ్చివాయమ్మా? ఏం తెచ్చివే? చపాతీ తెచ్చివా? వా, వర్షంలో వేడి వేడి చపాతీలు తింటున్నారా? ఓకే, తినేసేయి తినేసేయి. తింటావా చపాతీ? ఉప్మా చేసింది మన కోసం గ్లోరీ. ఇంక ఉప్మా తినాల, టైం అయింది. నిన్న రాత్రి 3 గంటల పూజ 3 గంటలప్పుడు వర్షం పడింది. అందుకని పొలానికి పోతున్నారు చూడండి అందరూ. ఇంకా విత్తనాలు పెట్టినకి పోతారేమో నాకు తెలిసి. పత్తి విత్తనాలు నాటుతున్నారు చూడండి వర్షాలు పడినందుకు. కొంతమంది ఈ పాటికి నిన్న సంవత్సరం పడిందంట వర్షము. అందుకనేసే పొద్దున్నుంచి ఒకటే జనాభా పోతున్నారు అనమాట మంది పత్తి విత్తనాలు నాటనికి. ఈ టైంకే చిన్న పాపకి అయితే స్నానం చేయించింది గ్లోరీ స్నానం చేపిస్తుంటే అందరు నవ్వుతున్నారు, ఇంత చిన్నపిల్ల ఈ పాపకి స్నానం చేపిస్తుందని. నాకే భయం వేస్తుంది కాళ్ళ మీద వేసి పట్టుకొని పోయాలంటే. గ్లోరీ పోసి ఇంకా ఉయ్యాల్లో పండుకోబెట్టింది అనమాట. ఇంకా తల స్నానం చెప్పలేదు, ఇంకా ఈ వాతావరణంలో జలుబు చేస్తే ఇబ్బంది అనేసి ఇంకా తలకి పోయిపోకుండా ఓన్లీ ఉత్తపై అడుగుతాం అనమాట. ఇంక పండుకుని చిన్న పాప. ఇంకా ఉప్మా పొద్దున్నే రాగజావ తాగినాము. ఇంకా ఉప్మా ఎల్లిపాయకారం అయితే చేసింది, తినేసి కొంతసేపు అట్లే ఉన్నాక అన్నం తినాల. ఏందంట ఏమో మేము చాక్లెట్ కూర చేసామని హైదరాబాద్. కరెంట్ లేదు కదా ప్రేమలా? కరెంట్ పోయేది ఇంకా ఆ తీరు గాలి ఉరుములు మెరుపులు. నేనైతే ఇంకా మంచం మీద నుంచే చెప్తున్నాను గ్లోరీ పాపల మీద చెయ్యేసి పండుకున్నాండి. గ్లోరీ మీ అన్న కూడా ఉన్నాడు కదా పక్కన, చెయ్యేసుకొని పండుకున్నాండి అని. అక్కడి నుంచి ఇక్కడ వేసి వచ్చే ధైర్యం కూడా చాలట్లేదు అనమాట. చాలా ఉరుములు, మా ఇంటి పక్కనే పడతావేమన్నట్లు సౌండ్ వస్తుంటే రాత్రి అబ్బా వద్దు. నువ్వు ఇంటివా ప్రిన్స్? ఉరుములు మెరుపులకి వినిపించినాయి లేదా? ఇప్పుడు కూడా చిలుకలు పడతాయి. మా ప్రశస్త లేనందుకు ఎంతమంది లేరన్నట్టు ఇంట్లో. ఏమా చెవులు ఉన్నాయి పాపం, నీకెందుకు వినిపించాలి కానీ నువ్వేం చెవిటాలు వినిపించుకోకుండా ఉండడానికి. రాగజావ మేము అందరు తాగినాము ఇంకా. ఓకే, రాగజావా అక్కడ పెట్టేసి ఇంకా అక్కడ తీసుకుపోయి తిందాం అనేసి ఉప్మా. సో వెల్లుల్లి కారం, తిరుగుమాది పెట్టిన వెల్లుల్లిపాయ కారం పండి. మా పాపలు వేస్తుంది, అరసకూడదు, అరస్తే మాట్లాడండి నీతో. కూర్చున్నాండి అందరూ సైలెంట్గా. కూర్చోండి, ఉప్మా తిందామని. మా తీసి పెట్టండి. ఎంత సైలెంట్గా ఏదో మాట్లాడుతుంది అనుకున్నాను. తిందాం రండి. అంటే ఏం చేస్తున్నావు అని వచ్చేది పొద్దున్నే కిచెన్లోకి. హైరాప్రక తపాతి తింటున్నావా? అప్రక తపరా హైరాప్రక తగ ఇది అంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ వద్దులే ప్రేమలో, ఒక్క ముద్ద చాలు. దుబ్బా ఎక్కిరిస్తుండే అట్లా కరెక్ట్ చెప్తాను. మరి నాకేం తినాలనిపించట్లేదు, లైట్ తినాలనిపిస్తుంది. మరి నన్ను ఏం చేయమంటావు? ఫ్రెండ్స్ చూడండి, నిజంగా చెప్పండి ఎక్కిరిస్తుందో ఏమో మీకే. మరి అది నవ్వుకుంటే ఎందుకు చెప్తావు చెప్పు? నవ్వితే ఆరోగ్యమా? మరి అది ప్రోగ్రామ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, మే 30 స్టార్ట్ అవుతుంది. ఏమని?
ఒక ముసలావ వస్తుంది అనమాట. ఆ అవ్వని మీరు హెల్దీగా ఉండడానికి కారణం ఏమంటే ఎప్పుడు నవ్వుకుంటుంటేనే హెల్దీగా ఉంటామని చెప్పారు. అందుకనే నేను కూడా నవ్వడం ప్రారంభిస్తున్నాను ఈ మేళల్లో. మంచిదిలే. తిందామరాని ఫ్రెండ్స్, నేనైతే ఇంకా గ్లోరీ ఉప్మా అయితే చేసింది అనమాట. ఇంకా అందరికి మేము ఎంతమంది లేము, ఇంకా మా మామ అవ్వ ఇంకా పిల్లలు ఇద్దరే లేనిది అందరం ఉన్నాం. ఎంతమంది లేరు ఏదో లేదు అన్నట్టు కోల్పోయినట్టుంది. ప్రైజమ్మా తింటున్నావా డాడీ? తినమా తినేమమ్మ కదా తిన్నావా? అయిరా తినిపో. నువ్వు కూడా రచింది రక్కోలేదు మీ అన్నకంట. చపాతి అయిపోయినా ఇప్పుడు ఉప్మా తిన్నా. చేపలు అయినాయరా మీ ఇంట్లో? చేపలు అయినా ఏం చేపలు? చేపలు తెచ్చాడు వాళ్ళ నాన్న. వావ్, అయిరమ్మ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఫుడ్ని ఈరోజు. కూర్చోపో, ఉప్మా తినిపోమా. చేపలు చేస్తే మాకేం వేసుకురావద్దు కానీ నువ్వు ఫస్ట్ ఆడు ఉప్మా తినిపో. మరి కడుపు నిండిపోతే చేపలు మిగిలిపోతాయని భయమే. అప్పుడే అయిందేమో గ్లోరీ తింటదంటే అప్పుడు ఇంటికి వేసిపోయినారంట ఉప్మా. నాకా మళ్ళీ వర్షం వస్తుందేమరా? అదే ఎండ వచ్చిందంటే వర్షం వచ్చే తీరుతుంది. ఎవరు కోళ్ళు వర్షం వచ్చినప్పుడు కోళ్ళు కూడా బయటకు రావు కదా, వాళ్ళు ఓనర్లు లోపలగా పెడతారు. అన్ని లోపల పెడతారు. ఇంకా కూడా వాటిలో నాలితే వాటికి కూడా జ్వరం వస్తుంది తెలుసా. ఆ చికెన్ తింటే మనకు జ్వరం వస్తుంది కదా. అది చూడు కలర్. ఇవి నీ కూతురు వదిన, అందే తన కూతురే లేండి. బేబీ టవల్ కదా ఇది. అంతకు మించి కలర్ నాకు కనిపించలేదు. మళ్ళీ ప్రమిళ చెప్పిన కలర్ లేదు చూడండి. బేబీ టవల్ దగ్గమనేది కలర్ తెచ్చింది. దగ్గమని దగ్గమని ఎత్తి కొడుతుంది కలర్ బాగుంది. బేబీ టవల్ అంటే బేబీ కలర్, బేబీ పింక్ కలర్ తెచ్చినారు చూడండి బేబీ కాబట్టి. మరి ప్రమిళ నువ్వు అడిగింది లేదా కలర్, ఇది ఒకటే ఉండే, అది కొంచెం బెటర్ అనిపించి తెచ్చిన. ఇంకా బేబీ వైప్స్ అయిపోయినాను. ఇగో ఒక్కసారి ఒక ఫ్లేవర్ తెస్తాడు బేబీ వైప్స్ అయితే. ఈసారి అట్లా ఏమో అమ్మా, ఏ దీని మీద ఉంటుంది ఏదో ఉంది ప్యూర్ బ్లెండ్స్ అని ఏదో. ఓకే, బేబీ పౌడర్ వాసన వస్తుంది. అది కాదు, పక్కన పూజ చేస్తున్నారు ఉదిగడ్ల వాసన, అదే అగరబత్తిల వాసన. సరేలే, ఇప్పుడు వాడు. నెక్స్ట్ టైం ఫ్లేవర్ బాగాలేకపోతే ఇంకోటి చేంజ్ చేద్దాం, సరేనా? చిన్నది స్కర్ట్ బాగుంటుంది పాపకి కాంబినేషన్. అవి ఎప్పుడు తెస్తారు? ఇవి ప్రిన్స్ ఏంజల్ అనే సిస్టర్ పంపించింది. అవునా? అవును అక్క, ఎన్ని రోజులు చూపి. ఆ హిప్ అంత పెద్దగా కావాలంటే ముడ్డి ఎన్ని రోజులు కావాలా? ఇదైతే సరిపోతుంది చూడు. ఇది బాగా సరిపోతుంది. ఉండాలి ఒక 5 months దాకా అట్లా దాచిపెట్టండి. అయిన తర్వాత ఈ డ్రెస్ వేసి ఫొటోస్ దింపుతాను. ఓకే ఓకే. నువ్వు మిడ్డి పట్టుకోవాలి, బాగుంటుంది. ఇట్లా వేయాలా లేకపోతే దీనిలోకి ఏమన్నా వేయాలి? చిన్నది జీన్స్ టైప్ అట్లా. ఇప్పట్లో వేయలేదులేండి ఆవిడ జీన్స్లు. ఇంకా కాదులే, ఇప్పుడు డ్రెస్సులు ఎప్పుడు వేయాలని 1 month. ఇంకా 1 month లేదు. ఈరోజు 24 days 27 days. ఈరోజు అండి తారీఖు 27 అనుకుంటా. 27 days అవుతుంది అయితే. 28 రోజులు. ఇట్లా వర్షం వచ్చినప్పుడు బాగుంటుంది చూడు, వెచ్చ వదనేదిగా. అసలు అన్ని కవర్ అవుతాయి, కింద కాళ్ళు అన్ని. లోపలికి ఎత్తేసి జిప్ వేయడమే. ఇంకా కప్పేయడమే కదా. వర్షం వస్తుందా ఏంటి పరిస్థితి? ఓకే. ఇట్లా ముద్దుగా ఉండే డ్రెస్సులు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్న పాపకైతే అక్క అయితే డ్రెస్సెస్ అయితే అనిపించింది అనమాట. అక్కకైతే చాలా థ్యాంక్స్. నీ కూతురు పేరు అక్క పేరు కూడా ప్రిన్సీ. అక్క పేరు అయితే ప్రిన్సీ ఏంజల్ అనుకుంటా. ఓకే, దాచిపెట్టేయండి. రారా ఇంట్లోకి రారా, నువ్వు బయట ఉండి ఎక్కువ ఉండకూడదు. రోడ్డు మీద వేయాలో ఏమో అప్పుడే తిరగాలనిపిస్తుంది. అమ్మ ఇంట్లో ఉన్నంటారు చూడు, తిట్లు తింటావు మందితో. తల ఆడుకునే తప్ప ఎప్పుడు రాదనమాట బయటికి. సో ఇదే అబ్బా వాళ్ళిద్దరు ఇచ్చే మంచి ఒక చిట్కా కలిసి ఉండడానికి. సో షేరింగ్ అనమాట. ఏ హ్యాపీనెస్ కాదు, వర్క్ కూడా షేర్ చేసుకుంటే ఒకరికొకరు భారం తగ్గుతుందంట. అంతేనా? ఓకే. సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. మరి ఖచ్చితంగా నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్యామిలీ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? నిజంగా మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉంది. ఇంకా నా బాడీనే చెప్తుంది అప్పుడే నాకు లోపల ఊగిస్తుంది కదా, ఇంకా అలడం మాడం కూడా అయింది. ఓకేనా? మంచి వీడియోతో, మంచి లాక్తో, చిన్న చిన్న సరదా వీడియోస్తో, హోమ్లీ వీడియోస్తో, ఫ్యామిలీ వీడియోస్తో మళ్ళీ వస్తూనే ఉంటాము. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.